అందరికీ నమస్కారం. నేను మీ శరత్. సో నేను ఎప్పుడు జనరల్లీ చెప్తుంటాను, అందరు మా ఇంటీరియర్స్ ఎవరైనా కలిసేటప్పుడు చెప్తుంటాము, సార్ మా ఇంట్లో కూడా సేమ్ మేము అల్యూమినియం ఇంటీరియర్స్ చేసుకున్నామని. సో ఈరోజు మా ఇంట్లో చేసుకునే వర్క్ చూపిస్తాను నేను. సో మా ఇల్లు అనేది కేరళలో ఉంది. చిన్న ఫెస్టివల్ ఉంటే కేరళకు వచ్చాను. సో ఇలాగ ఒక వీడియో కూడా తీసుకుంటే చూపిద్దామని తీసుకుంటున్నాను. సో ఇదొక బెడ్రూమ్. దీంట్లో అంటే చిన్నగా చేయించాము, అంటే మేము రెగ్యులర్లీ ఉండము, కొంచెం హైదరాబాద్ కేరళ తిరుగుతుంటాం కాబట్టి. సో దిస్ వన్. సో సామాన్లు వెయిట్ తీసుకుంటుంది, అన్నీ చూస్తారు కదా. ఇప్పుడు మేము చేసి అరౌండ్ ఒక 4 years అయింది ఇది. సో లోడ్ తీసుకుంటాం మేము చాలా సింపుల్గా, అంటే బేసిక్స్ జస్ట్ టెంపరీగా మనం ఏం పెట్టుకోవచ్చు బేసిక్స్ అన్నట్టు చేసుకున్నాము. సో అట్లా సింపుల్గా ఓన్లీ ఈ సైడ్. ఇది ఇంకా పాత స్టైల్ అనమాట. అంటే ఇప్పుడు మనకు 4 years ఇంకా చాలా అడ్వాన్స్ అయింది అల్యూమినియం వర్క్స్. ఇప్పుడు మేము మా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు తెలుస్తుంది, చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి అన్ని సెటప్స్ లేవు. నేను అప్పుడే మనకి ఇక్కడ లైట్ పెట్టుకోవడం అట్లాంటి ఆప్షన్స్ ఉండే. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ చాలా వచ్చేసింది టెక్నాలజీ. ఈ కలర్ యూజ్ చేసాము. మనకి అల్యూమినియం అనేది ఈ కలర్ మనం యూజ్ చేసాం, షాంపెయిన్ స్టీల్ అనే కలర్ యూజ్ చేసాం. ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు లేటెస్ట్ ఎట్లా వచ్చిందంటే, ఆల్మోస్ట్ అంటే నాట్ ఎవ్రీ కలర్ బట్ ఆల్మోస్ట్ అన్ని కలర్ కి మ్యాచ్ అయినట్టు అల్యూమినియం కూడా ఉంది. సో మనకి ఇట్లా డిఫరెంట్ గా కనిపించదు. ఇప్పుడు వుడ్ కలర్ కి వుడ్, మనకి పిస్తా గ్రీన్ కిచెన్ లో యూజ్ చేసాం, దానికి పిస్తా గ్రీన్, బ్లాక్ ప్రొఫైల్స్, చాలా చాలా ప్రొఫైల్స్ వచ్చాయి. సో ఇవి రెండు మనకి కలిసిపోతుంది. సో మనకి షాంపెయిన్ స్టీల్ ఇట్లా డిఫరెంట్ గా కనిపించదు. సో అలాంటి లేటెస్ట్ గా చాలా డిజైన్స్ వచ్చాయి కాబట్టి ఇంకా మనము ఆ అవుట్పుట్ అనేది చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. సో విల్ గో టు నెక్స్ట్ రూమ్. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అదే కలర్. మనం ఆల్మోస్ట్ ప్రతి ఇదే కలర్ యూజ్ చేసాం. కిచెన్ లో బ్లాక్ చూపిస్తాను మీకు. సో ఇన్ని సామాన్లు అయితే పడుతున్నాయి. అక్కడ జస్ట్ ఒక టీవీ ఫ్రేమ్ లాగా ఇచ్చాం. నేను చెప్పాను ఇక్కడ సింపుల్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ సేమ్ బట్టలు పెట్టుకోనికి ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ లాగా గ్లాస్ ఇచ్చేసి స్టోరేజ్ యూనిట్. సో సేమ్ ఇంకా వేరే రూమ్స్ కూడా చూపిస్తాను. ఆల్మోస్ట్ సేమ్ కలర్స్ యూజ్ చేసాం. ఇది ఒక 4 years అయిందండి నేను చెప్పినట్టు. ఓకే, మీకు నెక్స్ట్ కిచెన్ చూపిస్తాను. మిగతా 2 రూమ్స్ పైన ఉన్నాయి. సో మీరు కిచెన్ చూసుకున్నా సరే యూజ్ బ్లాక్. నేను అన్నట్టే ఇప్పుడు బ్లాక్ కలర్తో పాటు బ్లాక్ ప్రొఫైల్స్ కూడా వచ్చాయి. అలాగే వుడ్ కలర్తో పాటు వుడ్ ప్రొఫైల్స్, అలా ఆల్మోస్ట్ చాలా కలర్స్కి దాని ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి. సో వీలైతే దాని ఫొటోస్ లేకపోతే వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను ఇదే వీడియోలో. సో చాలా మంది వెయిట్ తీసుకుంటుందా, ఇది హ్యాండిల్ చేస్తుందా అన్నారుగా, చూపిస్తాను. సో ఇన్ని గ్లాస్ జార్స్లో మనం అన్ని కలిపి పెట్టాము. ఇంత వెయిట్ తీసుకుంటుంది అది. సో ఇలా ఓపెన్ క్లోజ్. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ చూపిస్తాను. ప్లేట్స్ గీట్స్ అన్ని వెయిట్ ఉన్న ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. పెద్ద పెద్ద బాక్సెస్ గిన్నెలన్నీ పెట్టుకోవచ్చు. సో పైన కూడా సేమ్ ఇలాగే ఇచ్చాము. చాలా స్పేస్ ఉంది పైన. మనకు అన్ని సామాన్లు లోడ్ చేసే అవసరం లేదు కాబట్టి పెట్టలేదు. బట్ ఎస్ ఎప్పటికైనా యూజ్ అవుతుంది. సో ఇలా చిన్న కూడా ఏమైనా సామాన్లు పెట్టుకోనికి దాన్ని కూడా పెట్టేసాము. సో మన చిమ్నీ డిఫరెంట్ స్టైల్స్ చిమ్నీస్ ఉన్నాయి. సో చిమ్నీ అనేది కంప్లీట్లీ దీని లోపల కవర్ అవుతుంది. అంటే మేము ఇప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నాం, ఇలా కవర్ అయ్యేది కూడా ఇస్తున్నాము. కస్టమర్ ఎలా చాయిస్ ఉంటే బేస్డ్ ఆన్ దట్ వీల్ వర్క్ అకార్డింగ్లీ. సో ఇట్లా చిన్న మనకి సామాన్లన్నీ రెగ్యులర్ డైలీ యూస్ పెట్టుకునేది. ఇప్పుడైతే అట్లాంటి ఇంకా చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది 4 years ప్యాక్ చేసుకున్నాం మనము. వేరే రూమ్స్ కూడా చూపిస్తాం రండి ప్లీజ్. సో గెస్ట్ బెడ్రూమ్, సేమ్ కలర్, సేమ్ డిజైన్. మిర్రర్ కూడా ఇచ్చేసాం. చాలా మందికి ఇప్పుడు రూమ్లో స్పేస్ తక్కువ ఉంది, డ్రెస్సింగ్ యూనిట్ అనేది చేసుకోలేకపోతే మనం డోర్ మీదనే మిర్రర్ ఇచ్చేస్తాం. సో మీకు ఆ స్పేస్ ఏమవుతుంది. ఇప్పుడు వెయిట్ అన్నారు, లుక్ ఎట్ ద వెయిట్, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ వెయిట్.
సో ఇది గెస్ట్ బెడ్రూమ్ లాగా. సో దీంట్లో జస్ట్ బేసిక్ సామాన్లు పెట్టాము. వెయిట్ అయితే బాగానే తీసుకుంటుంది ఇది. విల్ గో టు ద అదర్ రూమ్. సో ఇది మన ఈ రూమ్లో మనం ఇలా చేసాము. ఇప్పుడు టీవీ యూనిట్ చూసుకుంటే మనకు అప్పుడు నేను అన్నట్టు వుడ్ కలర్కి వుడ్ ప్రొఫైల్ అప్పుడు కూడా దొరికేది మనకి. సో ఇలా నేను ఇంతకు ముందు చెప్పాను కదా. సో ఈ కలర్ మ్యాచ్ అయిపోతుంది మనకి. ఈ మెటల్ కూడా మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు దూరం నుంచి చూస్తే చాలా మంది వుడ్ అనుకుంటారు. సో ఆ ఒక కలర్ ఆ ఒక డిజైన్లో ఉంటుంది. దీనిలో కూడా మన అన్ని సామాన్లు పెట్టుకుంటాము. దిస్ హౌ ఇట్ ఇస్. ఇక్కడ టీవీ యూనిట్ లాగా చేసాము. దెన్ జస్ట్ వాకింగ్ వార్డ్రోబ్ లాగా ఇక్కడ చేసాము. చూడండి, ఇప్పుడు చాలా మంది అంటారు సౌండ్స్ వస్తాయని. సో ఇన్ ఇయర్స్ అయింది, 4 years నుంచి ఉంది. వెయిట్ తీసుకునే కెపాసిటీ మీరు ఆల్రెడీ చూశాను. సో ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇంకా వుడ్ వర్క్, అల్యూమినియం వర్క్. సో వుడ్ వర్క్ నేను డినై చేయట్లేదు, దట్స్ ఆల్సో గుడ్. బట్ ద థింగ్ ఈస్ ఇప్పుడు అల్యూమినియం అనేది చాలా చేంజ్ అవుతుంది. అంటే మనకు అల్యూమినియం ఇంటీరియర్స్ అనేది చాలా మంది చేయించుకుంటున్నారు. ఇప్పుడు వుడ్ అనేది బ్యాడ్ అని నేను అనట్లేదు, వుడ్ కూడా చాలా మంది యూజ్ చేస్తున్నారు. బట్ మనకి అన్ని ఒకటేలా అన్ని క్వాలిటీ వుడ్స్ ఒక టైంలో మనకి వచ్చే వుడ్ లాంటి ప్లైవుడ్ లాంటి ఇప్పుడు రావట్లేదు. సో పీపుల్ మనకి లైఫ్ ఎక్కువ కావాలి కాబట్టి, ఎందుకంటే టర్మైట్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఇక ప్రతి వాళ్ళు ఒక ఇల్లు తీసుకోనికే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. దాంట్లో మళ్ళీ ఇంటీరియర్స్ కూడా చేయించుకొని అంత ఖర్చు పెట్టుకొని మీకు 3-4 years డ్యామేజ్ అయింది అనుకోండి. సో దట్స్ చాలా చాలా పెయిన్ఫుల్ అయిన ఈవెంట్. సో దట్స్ వై మనం ఇలాంటి ఒక ప్రోడక్ట్ ఫస్ట్ ఇనిషియల్ ఇది కేరళలో వచ్చింది, దాంతో బెంగళూరు, హైదరాబాద్లో కూడా ఉంది. అండ్ మనం కేరళ నుంచి మెటీరియల్ తెప్పించి ఇక్కడి నుంచి ఎంప్లాయీస్ని తీసుకొచ్చి అక్కడ వచ్చి చేపిస్తున్నాం అనమాట. అంటే మీకు ఆ అవుట్కమ్ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ద ఫైనల్ ప్రోడక్ట్, ద ఫైనల్ అవుట్కమ్ అనేది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. సో మనం ఇంకా వీడియోస్ అవన్నీ మీరు ఫర్దర్గా నా ఛానల్లో చూడండి. ఈ ప్రోడక్ట్ గురించి దాంట్లో ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. లోపల మనకి వార్డ్రోబ్స్, డ్రాస్ అన్ని దాంట్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, మీకు ఏమన్నా మీకు ఏ వర్క్ ఉన్నా సరే మాకు కాల్ చేయండి. నేను నంబర్ మెన్షన్ చేసిన ఇదే వీడియోలో. కాల్ చేసి ఒకసారి మా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మా ప్రొఫైల్, మా ఫొటోస్ అన్ని నేను పంపిస్తాను. చూసి మంచి సూపర్ అని ఇంటీరియర్స్ మీరు చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.